ఇప్పుడు మనం ఈ పాలిటిక్స్ లోకి వస్తే అన్నామలై ఇప్పుడు పార్టీ మారతాడా, పార్టీ వీడతాడా, మారతాడా కంటే మారడు, పార్టీ ఆయన వీడి కొత్త పార్టీ పెడతాడు అనే చర్చ నడుస్తుంది. మక్కల్ సఖీ ఇయ్యకం అని ఏదో సంథింగ్ పార్టీ పేరు చెప్తున్నారు. పీపుల్స్ పవర్ మూవ్మెంట్ అని ఇంగ్లీష్ లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే అర్థమవుతోంది. సో ఆయన కొత్త ఆర్గనైజేషన్ పెడతారు, లేదా కొత్త పార్టీ పెడతారు, ఆ పార్టీ ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు రెండు వాదనలు వినబడుతున్నాయి. ఒకటి, ఆయన ఇంకా బీజేపీలో పొసగట్లేదు, బీజేపీ అధినాయకత్వం ఆయన మాట వినట్లేదు, ఈ ఏడీఎంకే వేసినటువంటి ట్రాప్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి సో తన కుంపటి తానే పెట్టుకుందామని చూస్తున్నాడు అనేది ఒక వాదన. ఇంకో వాదన ఏంటంటే బీజేపీయే ఆయన ద్వారా ఒక కొత్త పార్టీ పెట్టిస్తుంది. బికాస్ బీజేపీ అనే సౌత్ ఇండియాలో ముఖ్యంగా అందులోని మన తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ అంటే పెద్దగా పట్టదు కాబట్టి సో బీజేపీయే ఇంకొని చేస్తుందని వాదన. నేను రెండు తప్పే అంటాను. వై? బికాస్ ఒకవేళ నిజంగానే బీజేపీ చేయిస్తుంది అని అంటే గనక అది ఖచ్చితంగా ఒక స్ట్రాటజిక్ ఫెయిల్యూరే నా దృష్టిలో. మీరు పొలిటికల్గా గెయిన్ అవుతారా, గెయిన్ అవ్వరా నాకు సంబంధం, నేను ఆలోచించట్లేదు. కానీ పొలిటికల్గా గెయిన్స్ కంటే కూడా ఈ రోజు లాస్ట్ 5 ఏళ్లలో అన్నామలై నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అంతో ఎంతో ప్రజల్లోకి వెళ్ళింది. బీజేపీ ఐడియాలజీని అన్నామలై తీసుకెళ్ళగలిగాడు. 2.5%